నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మైండ్ గేమ్స్ ని చాలా నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా అవే మైండ్ గేమ్స్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నారు. దీనికి ఉదాహరణ ఒక కుటుంబం అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ని చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే ఆత్మహత్య యత్నం చేయడానికి సిద్ధపడుతున్న క్రమంలో మరి ఏం జరుగుతుంది అసలు? మరి ఎందుకు ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు ఏంటి? ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా మరి ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది. అధికారం కోల్పోయినాక కూడా ఇంకా వాటి మీద డిపెండ్ అయ్యారేమో అనిపిస్తుంది. ఏపీలో ఒక ఫ్యామిలీ అయితే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యాలి మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి కూడా యత్నించిన మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి అంటే అవగాహన రహితంగా చేస్తున్నారా? ఎందుకంటే ప్రజలు వద్దనుకున్నాక మళ్ళీ సీఎం ని చేయాలని చెప్పేసి ఒక కుటుంబంతో ఇట్లాంటి ఒక ఆటలు ఆడిస్తున్నారంటే ఏం చేయాలి అసలు? ఎలా అనుకోవాలి? ఒకటి ఏంటంటే చావుల మీద రాజకీయం చేయటం అనేది దాన్ని ఒక మైండ్ గేమ్ కింద తీసుకెళ్ళి సానుభూతి కోణంలో తీసుకురావటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి బాగా నిష్ణాతులు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పుట్టింది. అది ఆ తర్వాత ఏం చేశారు? రాజశేఖర రెడ్డి మరణం తట్టుకోలేక అనేక మంది చనిపోయారు, గుండె పగిలి అని చెప్పి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసి సాధారణ మరణాలను కూడా ఆ జాబితాలో వేసేసారనేది అనేక మంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పినటువంటి మాట. అయినప్పటికీ ఆయన ఓదార్పు యాత్ర అనేది పెట్టి ఒక మైండ్ గేమ్ ఆడి సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన మొత్తం సానుభూతి మీదనే రాజకీయాలు నడిపారు. తన తల్లి, తన చెల్లి వీళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళందరినీ ప్రచారం చేయించి వాళ్ళందరి చేత ఈయన జైలుకి వెళ్ళినటువంటి దాన్ని కూడా సానుభూతి కింద క్రియేట్ చేసుకొని అనవసరంగా జైలుకి పంపించారు అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సానుభూతి పొంది ఆయన రాజకీయంగా నిలబడ్డాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన పాదయాత్ర చేసి అందరికీ ముద్దులు పెట్టడం, తలమెంచి నిమరడం ఇవన్నీ కూడా చేశారు. మనం చూసాం ఎన్ని విన్యాసాలు చేశారో మనం చూసాం. ఆయన చేయనటువంటి విన్యాసమే లేదు సానుభూతి కోసం. ఎట్టకేలకు 2019లో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడో మనం చూసాం. ఏం చేశాడో దాని ఫలితం ఏ విధంగా ఉందో మనం 2024 వచ్చేటప్పుడు చూసాం. ఆయన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే చేతుకురించుకున్నారు ఆయన్ని. ఆయన మీద జనం తిరగబడ్డారు అనేది ఆ రిజల్ట్ యొక్క అర్థం. కానీ ఆయన ఏమన్నాడు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అవాతాతలకి ఇచ్చినటువంటి డబ్బులు ఏమైపోయాయో, వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో, అక్క చెల్లెలకి ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయో, వాళ్ళ అనురాగం ఏమైపోయిందో నాకే అనుమానాలు ఉన్నాయి, మోసం అయితే జరిగింది, నేను అలా అనలేను, ఆధారాలు లేవు కాబట్టి అని ఇట్లా చిలక పలుకులన్నీ పలికాడు ఆయన. అసలు ఎందుకు ఓడిపోయాడో అర్థం కావనేటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ప్రజల్ని కించపరచడమే కదా అది. ప్రజలకు ఇంత 11 స్థానాలు పరిమితం చేసినప్పటికీ నేను ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశారు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఆయన డబ్బులు అవి ఆయన సొంత డబ్బులా? ఆయన ఆస్తులు ఏమన్నా అమ్మి ప్రజలకు ఏమన్నా పంచాడా? ఇవాళకు కూడా ఆయన ఒక్క పైసా కూడా ప్రజలకి పంచలేదు. ఆయన సొంత డబ్బు ఆయనే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజలను ఉపయోగించుకొని. ఇది వాస్తవం, ఇది సత్యం. కానీ ఆయన ఏమంటాడు? నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని నాకు మోసం చేశారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారంటే ప్రజల్ని మరింత కించపరచడం. ఆయన ఎందుకు ఓడించారో తెలియదు అని చెప్తున్నారు. ఆయన ఓడించడానికి కారణాలు చెప్పాలంటే అనేక ఉన్నాయి. 1 కాదు 2 కాదు, వరుసగా చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు పట్టిద్ది ఆయన్ని ఓడించడానికి కారణాలు చెప్పుకుంటూ పోతే. ఆయనే చెప్పాడు కదా మద్య నిషేధం చేయకపోతే నాకు ఓటేయద్దని ఆయనే చెప్పాడు కదా. మరి అదే అన్నారు ప్రజలు. అంతకన్నా ఏముంటుంది ఆధారం? ఎందుకు ఓడించారు అనే దానికి అంతకన్నా ఏమైనా ఉంటుందా? ఛార్జీలు పెంచనన్నాడు, అన్ని పెంచారు కదా. ఇలా అనేక బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. ఇళ్ళ మీద పోలీసులు పంపించాడు కదా, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా. ఇవన్నీ చేసి
నేను ఎందుకు ఓడిపోయాను అని చెప్పి. వాస్తవంగా ఏ మనిషి ఏది తప్పు చేశారో ఆ మనిషి కంటే పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ నటిస్తుంటారు మనుషులు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి అనే కాదు నేను చెప్తుంది, ఎవరైనా. ఇప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి లోపాలు లేదా పాజిటివ్ పాయింట్స్, లోపాలు కానీ మైనస్ పాయింట్ కానీ పాజిటివ్ పాయింట్లు కానీ ఆ మనిషికి తెలిసినంత ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు కదా. నీ గురించి పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది, నీ గురించి నీకే తెలుసు బాగా. కాబట్టి నువ్వు ఏం తప్పు చేశావు అనేది నీ అంతరాత్మ చెబుతుంది. నీ అంతరాత్మకు మించినటువంటి జడ్జి ఇంకోళ్ళు ఉండరు. సో నీ అంతరాత్మ ఏం తప్పు చేశావు 2019 నుంచి ఇప్పటి వరకు, నేను ఎందుకు 11 స్థానాలకి పరిమితం చేశారనేది చెప్తోంది. దాన్ని దాచిపెట్టి ప్రజలు మోసం చేశారని చెప్పి ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మీద నిందలేస్తూ దానిలో నుంచి ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ నాకు 39% మంది ప్రజలు ఇప్పటికి కూడా ఉన్నారు ఓటర్లు, కాబట్టి నేను కింద పడ్డా మళ్ళీ లేస్తాను అని చెప్పి మొదలు పెట్టారు ఆయన. సరే మంచిదే, కింద పడ్డా మళ్ళీ పైకి రావడం అనేది మంచిదే, ఎవరికైనా ఎంకరేజ్ చేస్తారు మంచి డేరింగ్ పర్సన్ అని. కానీ నువ్వు రైట్ వేలో రావాలి. అలా కాకుండా మళ్ళీ గతంలో ఏదైతే చావుల మీద సింపతి గ్రైండ్ చేసుకుని రాజకీయంగా ముఖ్యమంత్రి అయ్యారో ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారని అంటే, ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యంగా భావించాలి కదా, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా రేపు చేస్తున్నారు ప్రమాణ స్వీకారం. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రం అల్లకల్లోనం అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ రౌడీలు గోండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద కొట్టి చంపేస్తున్నారు. ఇలాంటివన్నీ వాళ్ళ సొంత మీడియా ఏదైతే ఉందో ఆ సొంత మీడియా కూలి మీడియా రోత మీడియా 3 ఉన్నాయి. రోత మీడియా కూలి మీడియా సొంత మీడియా ఏదో ఉంది, రాధాకృష్ణ గారు చెప్తుంటారు. సో ఆ మీడియాలో 80% మీడియా ఆయన చేతుల్లోనే ఉంది కదా, వాళ్ళ ద్వారా ప్రచారం చేపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక కేసు అయినా నమోదైందా, ఎవరినైనా చంపినట్టు ఉందా? కాకపోతే పేరు నాని అలాగే కొడాలి నాని ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళు ఏదో కోడిగుడ్లు ఇసిరేశారు అని చెప్పి, అది కూడా ఆ ఇల్లు ఎక్కడో ఉంది, వీళ్ళు ఎక్కడో కోడిగుడ్లు ఇసారు, ఆడ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని, ఎవరికి దెబ్బలు తగలలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ గిరీష్ చౌదరి ఒక అతన్ని హత్య చేశారు. ఇన్ని చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ మీద పెట్టి సానుభూతి పొందాలనేటువంటి ప్రయత్నం మొదలు పెట్టారు. లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కుటుంబం జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించాలి ముఖ్యమంత్రిగా, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొప్పూరు గావన్ బ్రిడ్జి పైన ఎక్కారు వీళ్ళు, ఫ్యామిలీ మొత్తం, తల్లి పిల్లలతోటి, తల్లి కాదు భార్య పిల్లలతోటి కలిసి ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి ఒక అతను పైకి ఎక్కాడు గావన్ బ్రిడ్జి పైన. ఈ వీడియో సోషల్ మీడియాలో హైలైట్ చేస్తుంది. ఈ వీడియోని ఎవరు తీసి ఇచ్చుంటారంటే సాక్షి మీడియా వాళ్ళు తీసుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవోక్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవోక్ చేసినప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు తిరగబడతారు కదా, తిరగబడినప్పుడు వీళ్ళు వచ్చి వీడియోలు తీసేసి ఆ వీడియోలని ప్రచారం చేస్తూ సానుభూతి పొందాలనే ప్రయత్నం సొంత మీడియా కూలి మీడియా రోత మీడియాతో ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆయన చేత జగన్మోహన్ రెడ్డి చేత నీకు ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పి ఇతను డిమాండ్ చేస్తూ తన భార్య పిల్లలతోటి మొత్తం నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమానికి పూనుకున్నాడు. ఇతను కొవ్వూరు, గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆయన డిమాండ్ చేస్తూ ఈ బ్రాహ్మణ గూడానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ తోటి అక్కడ బ్రిడ్జి పైన ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటాను నేను గోదావరిలో దిగి అని చెప్పి. సో పోలీసులు ఎవరైనా వస్తే కనుక దూకేస్తానని చెప్పి చెబుతున్నాడు. ఇగో ఇతను క్లోజప్ లో చూపించచ్చు. పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి. ఇది తీసుకొచ్చి ఏం చేస్తారు సాక్షి మీడియా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సాక్షి మీడియా వాళ్ళు వచ్చి దీన్ని హైలైట్ చేస్తారు. హైలైట్ చేసి చూసావా జగన్మోహన్ రెడ్డి కోసం పేదలందరూ కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నారో, అంటే పేదలందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు అని చెప్పి దీని ఉదాహరణ చూపించి హడావుడి చేస్తారు.
ఇదిగో ఇది అంటే జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇది చూపించి హల్చల్ చేస్తారు. ఇక ఇది చూపించి సాక్షి మీడియాలో హల్చల్ చేస్తారు. ఇలాంటి విషయమే మనం గమనిస్తే సానుభూతి కోసం చేసినటువంటి ప్రయత్నాలు మనం చూస్తే అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రచార సందర్భంగా ఏం చేశారు వీళ్ళు, అదిగో ఆత్మహత్య చేసుకోవాలి భార్య పిల్లలతో. ఇదే ఇలాంటి దృశ్యమే సానుభూతి కోసం ఏం చేస్తారు తెలుసా, ప్రచారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం బస్సు యాత్ర చేశారు. మేమంతా సిద్ధం అని చెప్పి ఆ బస్సు తాడేపల్లి దాటి వెళ్ళేటప్పుడు మామూలు ప్రజల్లో నుంచొని జనంతో కొంతమంది భారతీ రెడ్డి టాటా చెప్పడం, ఈయన బస్సులో నుంచి ముసుముసులు నవ్వుకుంటూ నమస్కారం చేయటం, ఆ దృశ్యాన్ని తీసుకెళ్లి మీడియాలో వేయటం, ఇవన్నీ చూసాం. తర్వాత సీన్ కట్ చేసిన తర్వాత గులకరాయి దాడి జరిగింది. ఆ గులకరాయి దాన్ని కూడా సంపత్తి క్రియేట్ చేసుకునేదానికి ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఒక సానుభూతి క్రియేట్ మళ్ళీ పొంది పడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలాంటి చీప్ ట్రిక్స్ కాకుండా నిజంగా అతను ఫైట్ చేసి ఏదైనా కూటమి ప్రభుత్వం కనుక ప్రజా వ్యతిరేక విధానాలు చేపడితే దాని మీద ఫైట్ చేస్తే అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ని ప్లే చేసి వాళ్ళు ఏదో పేదలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గెలవపోయాలి అనేది వీళ్ళు పెద్ద మీడియాలో ఫోకస్ చేయటం, ఇలాంటి చీప్ ట్రిక్స్ ని నమ్మరు జనాలు. ఒకసారి నమ్మారు, మోసపోయారు, మళ్ళీ నమ్మరు అనేది ఈ మ్యాండేటరీ చెప్పింది. కాబట్టి ఇలాంటివి మానుకుంటే జగన్మోహన్ రెడ్డి పడినా కానీ మళ్ళీ లేచే అవకాశం ఉంది. కానీ దీన్నే నమ్ముకుంటే మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగా మూలం కూర్చోబెడతారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.